హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పప్పులు, కూరలు, సాంబార్లు ఎన్ని ఉన్నా ఇది ఒక్కటి ఉంటే ఆ రోజు ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటాము. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి. మంట సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఎండుమిర్చి 7-8 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. వీటిని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. ఎండుమిర్చి వేయించేటప్పుడు కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోండి, లేదంటే ఇల్లంతా ఘాట్ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆ వేడికే వేగిపోతుంది. పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీంట్లోకి వేయించి పక్కన పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసుకోండి. వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వెల్లుల్లి 5-6 వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. ఎండుమిర్చి, కందిపప్పు వీటన్నింటిని ఒకేసారి వేసి మిక్సీ చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. అలా మాత్రం చేయవద్దు. ముందుగా ఎండుమిర్చి మిక్సీ చేసుకున్న తర్వాత మాత్రమే కందిపప్పు వేసి మిక్సీ చేసుకోండి. లేదంటే మిక్సీ చేసుకోవడం అంత మెత్తగా మిక్సీ కాదు. కాబట్టి ముందుగా ఎండుమిర్చి వేసి మిక్సీ చేసుకున్న తర్వాత మాత్రమే కందిపప్పు వీటిని వేసుకొని చేసుకోండి. ఎండుమిర్చి వేయించిన తర్వాత అదే బాండీలో కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కందిపొడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ కందిపొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడంతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే మాత్రం ఒక లైక్ ఇవ్వండి చాలు. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.